గోదావరి జలాలతో చెరువులు కుంటలను నింపాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని శ్రీనిధి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఎవరికి సమస్య వచ్చినా ఎల్ఓసీలు గాని సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ గాని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారని, ఆరోగ్యవంతమైన నియోజకవర్గం కోరుకుంటున్నానని, అలాగే గోదావరి జలాలతో తపస్పల్లి రిజర్వాయర్ అలాగే నియోజకవర్గంలో ఉన్న కుంటలు చెరువులన్నింటినీ నింపి రైతులకు సాగునీరు అందించి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షుడు ఇరి రమణారెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గన్నమల్ల నరేందర్, బావండ్ల కృష్ణంరాజు, కల్లూరి అనిల్ రెడ్డి, చెల్లా శ్రీనివాసరెడ్డి, నారెడ్ల బాలరెడ్డి, వడ్డేపల్లి మల్లారెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ పులిగిల్ల చందు, కొండి వెంకటరెడ్డి, వేముల విద్యాసాగర్, బొమ్మన ఆంజనేయులు తదితర కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు. సంవత్సరాల పైన ఉన్న సీఎంఆర్ఎఫ్ చెక్లకు కొద్దిగా ఇప్పుడిప్పుడే మోక్షం కలుగుతూ ఉంది. గతంలో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే నేను ఎమ్మెల్యేగా అయినా కానీ ఇవన్నీ సీఎంఆర్ఎఫ్ సబ్మిట్ చేసినాం. దరిదాపుగా 400 వరకు వచ్చినాయి మొత్తం కాన్స్టిట్యున్సీలో. మన బచ్చన్నపేటకు సంబంధించిన కూడా 65 చెక్కులు వచ్చినట్లయితే ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉండే పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వ సదుపాయంతో పాటు ఆనాడు గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ జనగామ సెంటర్లో రావడం, అందువల్ల మాతా శిశు వైద్యశాల రావడం, పెద్ద హాస్పిటల్ రావడం, కొద్దిగా వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతున్నాయి. ఇవాళ పేద ప్రజలకు మిగతా ప్రైవేట్ హాస్పిటల్ చేసుకున్న వాళ్ళకు కూడా సీఎంఆర్ఎఫ్ కూడా ఇది కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అది కొనసాగించాలని కోరుతున్నా. పేద ప్రజలకు వాళ్ళు ఏదైనా రోగం వచ్చినట్లయితే వాళ్ళ ఆమ్దాన్లో సగానికి పైగా మొత్తం కూడా అటైపోతుంది. కాబట్టి సీఎంఆర్ఎఫ్ అదేవిధంగా ఎల్ఓసీలు ఇవి కొనసాగాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి. దాంతోపాటు నేను కూడా ఎలక్షన్ సందర్భంగా నాకు చెందిన ప్రైవేట్ హాస్పిటల్ నీలి హాస్పిటల్ కూడా అందరికీ వైద్య సేవలు అందిస్తామని చెప్పినాం. ఇప్పటికే ప్రతిరోజు 300 నుండి 350 మందికి అందిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వైద్య సేవలు వాళ్ళు గవర్నమెంట్లో పోతే గవర్నమెంట్లో మంచిగా వచ్చేటట్టు చూసుకుంటాం, నిమ్స్కి పోతే ఎల్ఓసీ కానీ మిగతా వచ్చేటట్టు చూసుకుంటాం, మిగతా ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే ఎల్ఓసీ మన సీఎంఆర్ఎఫ్ వచ్చేటట్టుగా చూసుకుంటాం. అదేవిధంగా మా హాస్పిటల్ పోయినట్లయితే ఫ్రీగా అవి కూడా చేస్తామని చెప్పేసి ఈ బచ్చన్నపేట కానీ జనగామ నియోజకవర్గంలో ప్రజలకి అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే నన్ను ఎన్నుకున్న ఎమ్మెల్యేగా నా బాధ్యతగా అందరి ఆరోగ్యం గురించి చూసుకుంటానని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక రెండో విషయం, ఇవాళ బచ్చన్నపేట గుడి చెరువు కానీ ఇతర చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి. ఇవాళ గోదావరిలో నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి. వాటిని నింపే ఎందుకు చిత్తశుద్ధి ఈ యొక్క ప్రభుత్వంలో కొరవడిందని చెప్పి నేను అడుగుతున్నా. అసెంబ్లీలో 2 సార్లు అడిగినా తపాస్పల్లి నింపండి, బచ్చన్నపేట చెరువులు నింపండి, ఇలా 50-60% కూడా నాట్లు వేసుకోలే, ఉన్న నారులందరూ కూడా ముదిరిపోతున్నాయి అని మళ్ళా మీ ద్వారా కూడా వారందరినీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా ఈ రైతాంగం అనేది కష్టపడే రైతాంగం. మట్టి విసుక్కొని ఇన్ని రోజుల బట్టి కష్టపడ్డారు. 7-8 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇలా సడన్గా నీళ్లు రాకపోయేసరికి ఇబ్బంది జరుగుతున్నది. దయచేసి తపాస్పల్లి నింపండి, గండిరామారా నింపండి, అదేవిధంగా లద్నూరు నింపండి, కన్నబోయిన కూడా నింపండి. జనగామ ప్రాంతం ఉన్న కూడా సస్యశ్యామలంగా ఉన్నది, బ్రహ్మాండమైన పాడి పంటలతో ఉన్నది. అవన్నీ కొనసాగాలంటే ఖచ్చితంగా వెంటనే 2 మోటార్లు ఎప్పటికీ ఆన్ చేసి తపాస్పల్లి నింపి బచ్చన్నపేటలో ఉన్న చెరువులన్నీ నింపి ఈ పంటలు కాపాడాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా.